రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా మిస్టర్ బచ్చన్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా రన్ టైం తగ్గించినట్టు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. క్రిటిసిజం, ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకుని మిస్టర్ బచ్చన్ సినిమాని ట్రిమ్ చేశాం. 13 నిమిషాల నిడివి తగ్గింది. ఇప్పుడు మరింత రేసీగా, ఎంగేజింగ్గా ఉంటుంది అని పోస్ట్ పెట్టింది మూవీ యూనిట్. షాక్, మిరపకాయ తర్వాత రవితేజ, హరీష్ కాంబోలో రూపొందింది మిస్టర్ బచ్చన్. నిజాయితీ కల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఓ ఎంపీ ఇంట్లో రైడ్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఆ అధికారి ఎదుర్కొన్న సవాళ్లేంటి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా పరిచయమయ్యారు. మరోవైపు మిస్టర్ బచ్చన్లో సితార్ పాటలో ఇటీవల చర్చనీయాంశమైన డ్యాన్స్ మూవ్మెంట్ గురించి హరీష్ శంకర్ స్పందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పాటలో డ్యాన్స్ను ఫ్లోలో చూడాలన్నారు. స్క్రీన్ షాట్ తీసి చూడొద్దని కోరారు. ఆ పాటను మొదటి రోజు చిత్రీకరణ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్ని ఫ్లోలో చూడాలి. అలా కాకుండా ఒక డ్యాన్స్ మూమెంట్ను స్క్రీన్ షాట్ తీసి చూస్తే ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. దాని రిహార్సల్స్ చూసినప్పుడు నాకు కూడా ఆ స్టెప్ అవసరం లేదు అనిపించింది. కానీ శేఖర్ మాస్టర్ చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మొదటి మూమెంట్ను నేను వద్దు అనడం భావ్యం కాదు. అందుకే దాన్ని కొనసాగించాం. సెన్సార్లో కూడా ఫ్లోలో చూశారు కాబట్టే ఓకే అయిందని హరీష్ శంకర్ చెప్పారు. తప్పుడు కామెంట్స్ పెట్టేవారిని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించే వారిని మాత్రమే తాను సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానన్నారు హరీష్. తనకు నచ్చినట్లు రివ్యూలు ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. తన చిత్రం అందరినీ అలరించాలని కోరుకోవడం అత్యాశ అవుతుందని హరీష్ తెలిపారు.